వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్నారు పవన్, శిల్ప అండ్ సచిన్. సచిన్, ఓటీ అక్కడ ఏం జరుగుతోంది? హైదరాబాద్ లో ఒక్కసారిగా ఉన్న పలంగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈ వర్షాలు ఇంకా ఎంతసేపు వరకు పడే అవకాశం ఉంది? ఇంకా ఏ రకంగా వాతావరణం మారొచ్చు? మనోజ్, ఇంకొక 2 రోజుల పాటు బహుశా ఇంకొక రోజు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజుకి మరి ముఖ్యంగా కొద్ది గంటల వరకు కూడా, దాంతో పాటు రేపటి వరకు కూడా ఈ రైన్స్ కంటిన్యూ అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ షుడ్ బి ప్రిపేర్డ్ అనుకోవాలి. ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో నిన్నటి నుంచే ప్రారంభమైంది. ఈసారి మరి ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు ప్రారంభమైన తర్వాత, నైరుతి ఋతుపవనాలు రాక తర్వాత ఎప్పుడు మనం ఈ స్థాయిలో వర్షాలను చూడలేదు. ఈసారి అయితే కారుమబ్బులు కమ్మిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకుంటే కనుక ఆ ముందు అంటే దాదాపుగా 2-3 వారాల ముందు చూసుకుంటే నార్మల్ గానే ఉంది, ఎక్కడ మార్పులు లేవు, సాధారణంగా అనిపించింది. అంటే కారుమబ్బులు కమ్మాయి వర్షం పడిపోతున్నాం అనుకున్నా కానీ వర్షాలు లేవు. అలాగే ఎవరైనా అనుకుంటే కనుక ఈసారి మీరు వర్షంలో కాలేసినట్టే, నిజమే, వరద నీటిలో కాలేసినట్టే, బురదలో కాలేసినట్టే అనుకోవాలి, నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి సినారియో మారుతుంది. ఏ స్థాయిలో కారుమబ్బులు కమ్ముతున్నాయో, ఏ స్థాయిలో వాతావరణం మారుతుందో అదే స్థాయిలో అవుట్పుట్ కూడా కనిపిస్తుంది, అదే స్థాయిలో వర్షాలు కూడా నమోదవుతున్నాయి. సో ఆ సిచ్యువేషన్ లో మీరు చూడొచ్చు, పూర్తిగా కారుమబ్బు కమ్మేస్తుంది. ఎక్కడ కూడా అంటే మనం సాధారణంగా అంటూ ఉంటాం, ఒక థిక్ క్లౌడ్ అంటూ ఉంటాం. అంటే అటువంటి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయని చెప్పదు. అదిగో మీరు చూడొచ్చు, ఇప్పుడు మెరుపు ఉరుము సౌండ్ మీరు ఇప్పుడు కాసేపట్లో ఉంటారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉరుముల మెరుపుకుండా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ. అదిగో 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 చాలా భయంకరంగా ఉందని చెప్పుకోవాలి. మీరు బయట ఉన్నారు, బీ కేర్ఫుల్. సో ప్రెసెంట్ అయితే మా ప్రతినిధి పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్ దగ్గరికి వెళ్తానేసి నేను హైటెక్ సిటీ మాదాపూర్ దగ్గర నుంచి పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్, ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ? అంటే ఒక్కసారిగా కురిసినటువంటి జోరుగా వర్షపాతం ఇటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు కూడా సుమారుగా 7 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది అని అలర్ట్ జారీ చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్, చూసుకుంటే మార్నింగ్ నుంచి కూడా వాతావరణం చెమటలు కక్కుతూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. మార్నింగ్ అయితే సుమారు 12 గంటల వరకు కూడా ఎండ తీవ్రత చాలా హెవీగా ఉన్నట్టు కనపడింది. కానీ ఒక్కసారిగా క్లైమేట్ అయితే 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా క్లైమేట్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది. హైదరాబాద్ మొత్తం కూడా ఒక్కసారిగా చల్ల వాతావరణంతో కూడి మేఘాలమయం అయిపోయింది. ఇప్పుడు చూసుకోవచ్చు, ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్లో ఎంత జోరుగా వాన కురుస్తుందంటే కురిసిన కాసేపు 10 నిమిషాలకే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినాయి. మీరు చూసుకోవచ్చు, ఒక 10 నిమిషాల క్రితమే మనం లైవ్ స్టార్ట్ చేసాం, కానీ ఈలోపే మొత్తం కూడా వరద తీవ్రత చాలా హెవీగా ఉంది. ఉరుములు ఏదైతే ఉత్తర తెలంగాణ నుంచి మన హైదరాబాద్ వరకు కూడా తీవ్ర వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఏదైతే గాలులు అయితే గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉరుములు, పిడుగులు. రైట్, ఒకసారి పవన్ మీరు అందరూ అందుబాటులో ఉండండి. సచిన్, శిల్ప అండ్ పవన్ వివిధ ప్రాంతాల నుంచి చాలా ఎక్స్ట్రీమ్ గా అక్కడ జరిగేటువంటి వాతావరణానికి సంబంధించిన సేమ్ టైం ట్రాఫిక్ అప్డేట్స్ ని మీకు అందించే ప్రయత్నం ఆటవి చేస్తామని మీరు కామెంట్ చేయండి. మీరున్న ఏరియాలో ఎటువంటి సినారియో ఉంది ఒకసారి కామెంట్ లో చూస్తున్నాను. మాదాపూర్ లో ఫుల్ రెయిన్ అని చెప్పి మనోజ్ కుమార్ గువాడి అంటున్నారు. ఇక క్రాంతి యూసఫ్ కూడా మునిగిపోతుంది అంటున్నారు. లెర్న్ విత్ వికేష్ ఎలిమినగర్ లో ఫుల్ వర్షం అంటున్నారు. మణికొండ ఈస్ ఫేసింగ్ హెవీ రైన్స్ ఫ్రమ్ లాస్ట్ 1 అవర్ నుంచి మణికొండలో వర్షం ఉందట. మణికొండ వైపుగా వెళ్ళే వరకు జాగ్రత్తగా ఉండండి. అట్ ది సేమ్ టైం ఇంకెన్ని రోజులు రైన్స్ ఉంటాయో చెప్పండి అంటున్నారు. ఎస్, ప్రెసెంట్ అయితే వాతావరణ శాఖ అధికారులు మరో 2 గంటల పాటుగా చాలా జోరుగా వర్షం కురిసే అవకాశం అంచనా వేస్తున్నారు. మరోవైపుగా బాల్ నగర్ లో కూడా ఫుల్ రెయిన్, పవర్ కట్ అంటూ సన్నీ కామెంట్ చేశారు. ఇక తల్వార్ అతి ఫుల్ రెయిన్స్ ఇన్ వార్సి కూడా అంటున్నారు. ఎస్, సచిన్ దగ్గర నుంచి బయట పెద్ద ఎత్తున ఉరుములు మెరుపుతో వర్షం కురుస్తోంది. ఉరుములుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అందరినీ కూడా భయభ్రాంతకు గురి చేస్తున్నాయి. సో ఈరోజు వర్షాలు ఒక్కసారిగా అందరినీ అలర్ట్ చేస్తున్నాయి. ఏ శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్తే ఒకసారి నేను శిల్ప, మీ ఎక్కడే ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, మీరున్న ఏరియాలో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం నేను మాదాపూర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ దాదాపు 20 నిమిషాల నుంచి కూడా కుండపోత వర్షం నమోదవుతున్నది. దీంతో ఎక్కడికక్కడ రోడ్డు పైన వాటర్ మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రానున్న 3 గంటల పాటు ఇటు నగరానికి ఎంతో కీలకం. రానున్న 3 గంటల పాటు హెవీ రెయిన్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటన రిలీజ్ చేశారు. రానున్న 3 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ ఇటు నగరానికి మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేశారు. ఇటు నగరంలో ప్రస్తుతం ఈస్ట్ వెస్ట్ అన్ని జోన్లు కవర్ చేస్తూ భారీగా వర్షం నమోదవుతుంది. నిన్న అత్యధికంగా ఉప్పల్లో 7 సెంటీమీటర్లు నమోదైంది. ఈ రోజు 7 సెంటీమీటర్ల కన్నా అత్యధికంగానే నమోదయ్యే అవకాశం ఉంది. జనరల్గా నగరంలో 5 సెంటీమీటర్ల వర్షం నమోదవుతున్నాయి. దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ రోజు దాదాపు 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా
ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు సాయంత్రం కావడంతో అందరూ కూడా రోడ్డుపైకి వస్తుంటారు. కాసేపు ఆగి తర్వాతకి రావాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందరూ ఒకేసారి రోడ్డుపైకి వస్తే ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా సమస్యలు మనం చూస్తుంటాం. సో అందరూ కూడా అత్యవసరం ఉన్నాయి, రానున్న 3 గంటల పాటు బయటికి రావాలి, లేకుండా రావద్దంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ యంత్రాంగం మొత్తం కూడా రంగంలోకి దిగింది. ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా, మాన్సూన్ టీమ్స్ మొత్తం కూడా రంగంలోకి దిగి వాటర్ స్టాగ్నెస్ పాయింట్స్ దగ్గర వాళ్ళు వాటర్ ఈజీగా వెళ్లేందుకు కూడా ప్రస్తుతం అయితే చర్యలు చేపట్టారు. ఇంకోవైపు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ పనుల నిమగ్నమై ప్రతి ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ ఉండకుండా వాళ్ళు ప్రస్తుతం అయితే చర్యలు చేస్తున్నప్పటికీ వర్షం నిరంతరంగా రావడంతో ప్రస్తుతం వాళ్ళకైతే అంతరాయం ఏర్పడుతుంది. ఇంకోవైపు చాలా వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒకవైపు ఇటు ఉపరితల ఆవర్తనంతో పాటు ఋతుపవనాల ద్రోణి కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే రానున్న 3 రోజుల పాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడడానికి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అందులో భాగంగా నిన్నటి నుంచి మార్నింగ్ వరకు మనకు టెంపరేచర్స్ అనేవి ఇంకా 2-3 గంటల పాటుగా ఇదే రకంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందంగా వర్షాలు కురుస్తున్నాయి. సో ప్రెసెంట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాన్సూన్ అండ్ హైడ్రా టీమ్స్ ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఒకసారి నేను పవన్ దగ్గరికి వెళ్తాను. పవన్, మీరున్న ఏరియాలో అక్కడ వర్షాపాతానికి సంబంధించి డెఫినెట్ గా హైదరాబాద్ లో చిన్న చినుకు పడితేనే రోడ్లపైగా భారీగా వరద చేరుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఎస్, మధు జాయిన్ మధు దగ్గరికి వెళ్తే పోతుంది. మధు, ఎలా ఉంది సిచ్యువేషన్? మధు, మీరున్న దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ వచ్చినటువంటి మాన్సూన్ జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంతా ఫ్రీగా ఉందా? ట్రాఫిక్ ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ, వర్షాకాలం ప్రారంభం కంటే ముందే కాస్త జల్లులు పడ్డాయి. తర్వాత వర్షాకాల సీజన్లో కూడా ఎండాకాలం లాగానే కనిపించింది. కానీ ఇప్పుడు కాస్త లేటుగా స్టార్ట్ అయిన కుండపోత వర్షం కురుస్తూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షం పడుతూ ఉంది. చూసాం గత కొంతకాలంగా వర్షాకాలం సమయం ప్రారంభమైన ఎండలు ఎక్కువ కొట్టడంతో కాస్త ప్రజలు ఇది వర్షాకాలమా ఎండాకాలం అనేటువంటి కొత్త సంశయంతో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్నటి నుంచి కుండపోత వర్షం కురుస్తూ ఉంది, నీళ్లు కుమ్మరించినట్టుగా. నిన్న ఉప్పల్ ప్రాంతంలో చూసాం, హబ్సిగూడ, ఉప్పల్, నాచారం ఈ ప్రాంతాల్లో నడుములోతు నీళ్ళ వరకు నిండిపోయినటువంటి పరిస్థితి. కొన్ని కాలనీలన్నీ కూడా జలాలతో నిండిపోయినటువంటి పరిస్థితి, జలాశయాలుగా మారిపోయినటువంటి సిచ్యువేషన్. మెయిన్ రోడ్డు పైనే మోకాళ్ళ లోతుకు పైగా నీళ్లు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు, లైవ్ విజువల్స్లో వర్షం ఎలా హైదరాబాద్లో ఒక్కసారి ఏ రకంగా కురుస్తూ ఉంది అనేటువంటిది. స్టార్ట్ అయితే కుండపోత వర్షం కంటిన్యూగా నాన్ స్టాప్గా 2 నుంచి 3 గంటలు. మధు, హైడ్రా అలర్ట్ జారీ చేసింది. హెవీ రైన్స్ ఈస్ మోస్ట్ లైక్లీ టు అకర్ అక్రాస్ హైడ్రా ఏరియా. జిహెచ్ఎంసీ అప్ టు ORR చెక్ ఫర్ ట్రాఫిక్ కంజెషన్స్ ఆన్ యువర్ రూట్ బిఫోర్ లీవింగ్ ఫర్ యువర్ డెస్టినేషన్. మీరు మీ ప్రాంతాలకి, మీ డెస్టినేషన్ కి చేరే ముందు ఒక్కసారి మీరు వెళ్ళేటువంటి ఏరియా ట్రాఫిక్ చూడండి. బయటికి వచ్చి ఇబ్బందులు పడకండి. కొంత అటు ఇటుగా ఉండొచ్చు, కొంత జాగ్రత్తగా వెళ్ళండి, కొంత ట్రాఫిక్ ని పసిగట్టండి అని చెప్పి ఒక హైడ్రా ఈ విషయం వెల్లడించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. హెవీ రెయిన్స్ ఈస్ మోస్ట్ లైక్లీ టు అకర్ అక్రాస్ హైడ్రా ఏరియా. చెక్ ఫర్ ట్రాఫిక్ కంజెషన్స్ ఆన్ యువర్ రూట్ బిఫోర్ లివింగ్ ఫర్ యువర్ డెస్టినేషన్. ఇది వాళ్ళ నుంచి వచ్చిన మెసేజ్. ఎస్, ప్రెసెంట్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన వివిధ ప్రాంతాల నుంచి మాదాపూర్, నాంపల్లి, గాంధీ భవన్, అట్ ది సేమ్ టైం బంజారా హిల్స్, ఈ 3 ప్రాంతాల నుంచి మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. సో మధు దగ్గర వెళ్తాం మళ్ళీ నేను. మధు, సో ట్రాఫిక్ ఎలా ఉంది? హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ అలర్ట్స్ ఎలా ఉన్నాయి? సాధారణంగా కొన్ని చినుకులు పడితేనే ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది నగరంలో. అట్లాంటిది కుండపోత వర్షం పడడంతో భారీగా లైన్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి. విజువల్స్లో మనం చూడొచ్చు, గాంధీ భవన్ ముందు మెయిన్ రోడ్ పైన ఉన్నటువంటి ట్రాఫిక్ సిచ్యువేషన్ ఇది. సాధారణంగా చిన్న సిగ్నల్ పడితేనే ట్రాఫిక్ ఉంటుంది, వర్షం పడితే ఇంకా పెద్ద ట్రాఫిక్ లైన్ ఉంటుంది. ఇప్పుడు ఈ భారీ వర్షంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా 2 వీలర్స్ పైన వెళ్ళేటువంటి వారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇక బస్సులలో ప్రయాణం చేయాలనుకుంటున్నటువంటి వారు బస్ స్టాండ్లలోనే నిలిచిపోయేటువంటి సిచ్యువేషన్. ప్రైవేట్ ఆటోలు, ప్రైవేట్ వాహనాల కోసం వాళ్ళు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో. సో ప్రభుత్వాలు మారుతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ అలాగే ఉంది. డ్రైనేజ్ వాటర్ త్వరగా క్లియర్ కాదు, ట్రాఫిక్ సమస్య తీవ్రంగానే ఉంటుంది. సో ఇలాంటి వర్షాకాలంలో మరింత తీవ్రమైనటువంటి పరిస్థితి. డార్క్ రెడ్, ఆరెంజ్, ఎల్లో ఈ రకంగా ఈరోజు వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి అలర్ట్. సో ఎక్కడ కూడా సాధారణ వర్షపాతం లేదు.
అత్యంత భారీ వర్షపాతం అతి భారీ వర్షపాతాలు పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నటువంటి సిచ్యువేషన్. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు తెలంగాణ మ్యాప్ అంతా వర్షాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇది కేవలం హైదరాబాదే కాదు, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో వర్షం పరిస్థితి ఈ రకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి కాస్త రైతుల్లో ఆనందం ఉంది, రైతుల్లో సంతోషం ఉన్నటువంటి పరిస్థితి. విత్తనాలు వేసేటువంటి టైం ఇది, కరెక్ట్గా పంట వేసేటువంటి ఎగ్జాక్ట్లీ టైం ఇది. సో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. చెరువులు నిండేటువంటి సమయం, కుంటలు నిండేటువంటి సమయం ఇది. అంతవరకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్గానే ఉంది. కానీ నగరాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది నరకం. ఒక్కసారి వర్షం వస్తే నరకం చూసేటువంటి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి నెలకొంది, జిల్లాలో ఎటువంటి సినారీ నెలకొని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం హైదరాబాద్ తెలంగాణ సంబంధించినటువంటి వాతావరణ శాఖ వెల్లడించే వివరాలు చూస్తే కనుక నల్గొండ రైట్ మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన హైడ్రా మెసేజ్ అలర్ట్ ని ఒక మెసేజ్ అలర్ట్ జారీ చేసిందని చెప్పాను. దాంట్లో హెవీ రెయిన్స్ ఈజ్ మోస్ట్లీ లైక్లీ టు అకర్ అక్రాస్ హైడ్రా ఏరియా జిహెచ్ఎంసీ ప్లస్ అప్ టు ఓఆర్ఆర్ వరకు హైడ్రా విస్తరించింది. కాబట్టి జిహెచ్ఎంసీ అండ్ ఓఆర్ఆర్ లోపలి వరకు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో చెక్ ఫర్ ట్రాఫిక్ కంజెషన్స్ ఆన్ యువర్ రూట్ బిఫోర్ లీవింగ్ ఫర్ యువర్ డెస్టినేషన్. మీరు మీ ప్రాంతాలకి తరలి వెళ్లే ముందు ఒకసారి ట్రాఫిక్ ని గమనించండి, ట్రాఫిక్ ని గమనించి బయలుదేరండి. బికాస్ ట్రాఫిక్ లో వచ్చి ఇరుక్కుంటుంటారు కాబట్టి ఆ రకంగా వెళ్ళండి అని చెప్పి అటు హైడ్రా ఒక నోట్ విడుదల చేసింది. మీరు చూస్తున్నారు. ఇంకా సో ఒకసారి జిల్లాల వార్తలు చూస్తే తెలంగాణ వ్యాప్తంగా నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ నేను చెప్పిన ఈ జిల్లాలో సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో పాటుగా పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఈరోజు అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ లో అయితే కుండాపోత వర్షం, ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందంగా వర్షాలు నమోదవుతున్నాయి. ఆకాశానికి ఏకంగా చిల్లు పడిందా అన్నట్టుగా అక్కడ పరిస్థితి నెలకొంది. ఎస్ మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు శిల్ప దగ్గరకు వెళ్తా. ఒకసారి నేను శిల్ప ఒకేసారి పవన్ దగ్గరికి వెళ్తా. ఫస్ట్ నేను పవన్ దగ్గర అందుబాటులో ఉన్నారు. పవన్ మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ట్రాఫిక్ గురించి హైడ్రా అలర్ట్ జారీ చేసింది. సో హైదరాబాద్ లో ట్రాఫిక్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్, ఏదైతే నిన్నటి నుంచి వర్షపాతాలు మొదలవడంతో వర్షాలకి ఏదైతే నిన్న చూసుకోవచ్చు మనం ఉప్పల్ సైడ్ కానీ మొత్తం రోడ్లమై మొత్తం వాటర్తో నిండిపోయింది. రోడ్లన్నీ అడుగు మేర 2 ఫీట్ల మేర నీళ్ళతో నిండిపోయిన సిచ్యువేషన్ కనపడింది. సో దీని ద్వారా వెంటనే హైడ్రా కూడా ఏమంటే హైడ్రా జిహెచ్ఎంసీ 2 కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో వాటిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా క్లియర్ చేస్తూ ఐరన్ మ్యాన్ హోల్స్ పెట్టడం జరిగింది. ఒకప్పుడు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ర్యాండమ్గా రోడ్డు మీద పెట్టేది, ఇప్పుడు అలా కాకుండా ఐరన్ ఫ్రేమ్ తయారు చేసి వాటిని పెట్టి ఒక ఆఫీసర్ వాటిని చెక్ చేస్తూ ఆ వాటర్ని వెళ్ళేలాగా ఫ్లో రేటింగ్ వెళ్ళేలాగా చెక్ చేస్తూ ఉన్నారు హైడ్రా అధికారులు. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో కురుస్తున్న ఈ కుండపోత వర్షం, అకస్మాత్తుగా కురుస్తున్న ఈ వర్షానికి ఏదైతే విద్యుత్ తీగలు ఉంటాయో వాటిని కూడా సరిచేసే క్రమంలో ఉన్నారు. ఏదైతే ఆ విద్యుత్ శాఖ అధికారులు కూడా దీనికి అప్రమత్తమై పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక విద్యుత్ తీగ తెగి వాటర్లో పడినా, ఇక్కడ ఇండ్ల మీద పడినా, చెట్ల మీద పడినా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా ఈ వర్షాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రతి ఒక్కటి కూడా లైన్స్ చెక్ చేసుకోవడం కానీ, ఎక్కడైనా ట్రిప్ అయినా ఇమ్మడే ఆఫ్ చేసుకోవడం కానీ చెప్తా ఉన్నారు. అండ్ ప్రజలకు కూడా వాళ్ళు సూచిస్తూ ఉన్నారు, ఎక్కడైనా వర్షాలు పడినప్పుడు స్తంభాల కింద ఉండడం కానీ, చెట్ల కింద ఉండడం కానీ ఉండవద్దు, కరెంట్ తీగలు ఉన్న ప్లేసెస్లో మెయిన్గా ఉండొద్దు అంటూ కూడా వాళ్ళు ఒక అలర్ట్ని అయితే జారీ చేయడం జరిగింది. అలాగే హైడ్రా అధికారులు కూడా ముమ్మరంగా రోడ్లని సాఫీ చేసుకుంటూ పోతున్నారు. కానీ మరోవైపు ఏదైతే ఈ మ్యాన్ హోల్స్ ఉన్నాయో డ్రైనేజీ ఇవి ఉప్పొంగడం జరుగుతూ ఉంది. చిన్నప్పటి వర్షానికి అడుగు మేర నీటిలో మునిగిపోవడం వల్ల ఆ మ్యాన్ హోల్స్ అనేది రోడ్ లెవెల్లో కంప్లీట్గా వాటర్తో ఫిల్ అయిపోయి ఉండడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా బయటికి వచ్చేస్తూ జనావాసాలకు తిరుగుతూ ఉన్నాయి. ఒకసారి మనం కామెంట్స్ చూద్దాం. కామెంట్స్ లో వారసిగూడలో స్తంభాలు పడుతున్నాయని చెప్పి తల్వార్ కామెంట్ చేశారు. తర్వాత ఎస్టర్డే రెయిన్ కన్నా టుడే రెయిన్ హెవీగా ఉందని సన్నీ కామెంట్ చేశారు. సో తల్వార్ ఎస్ అవును అంటున్నారు. వర్షం ఎప్పుడు ఆగుతుంది అంటున్నారు. యాజ్ ఆఫ్ మై ఇన్ఫర్మేషన్, నాకు అందుతున్న ఇన్ఫర్మేషన్ మేరకి నేను వివిధ వెబ్సైట్ల ద్వారా అటు అధికారికంగా తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు విడుదల చేసినటువంటి ఆ స్టేట్మెంట్ల ప్రకారంగా సుమారుగా 6 గంటల సమయం వరకు కూడా ఈ రకంగానే ఇంకా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇంకా వర్షాలు ఈ రకంగానే కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత కొంత మబ్బులు కాస్తాయి. ఆ తర్వాత మళ్ళీ సుమారుగా 9 గంటల ప్రాంతం నుంచి మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ చిరుజల్లు కురిసే